ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వెల్లంపల్లి ప్రచారం దూసుకుపోతున్నారు సార్. మన నామినేషన్ చాలా అట్టహాసం జరిగింది. ఎలా ఉంది ప్రజల నుంచి ఆదరణ గారి స్పందన గారు? మీరు చూశారు కదా, ప్రజల్లో చక్కటి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు జగనన్నకే ఓటేస్తారని చెప్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్ 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 ఫ్యాన్ గుర్తు తప్ప వేరే మాటే లేదు. జగనన్నే గెలుస్తాడు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కేసీఆర్ నాయుడు గారు మంచి మెజార్టీతో గెలుస్తాడు. మొన్న మీ కన్ను దాడి ఘటన, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద జరిగిన రాయి దాటిన ఘటనే కొంతమంది ఫేక్ ఫోటోలతో స్టిక్కర్లు అంటించుకుని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. వాటి మీద సార్, ఒకటి వాళ్ళకి మానవత్వం ఉండాలి. మనుషులైతే అలా చేయరు. మృగాలు, జంతువులు, ఇది ఇంకా చెప్పాలంటే జంతువులు కూడా సిగ్గుపడే విధంగా ఉన్న మనుషుల యొక్క ప్రవర్తన. ఎందుకంటే వాళ్ళే కొట్టారు. జగన్ గారికి కుట్లు కూడా పడ్డాయి. నా కన్ను కూడా దాదాపు ఒక వారం 10 రోజులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇబ్బంది పడుతున్నా కూడా ఎలక్షన్లో తిరుగుతుంటే దాని మీద ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరం. అది జనాలు చెప్తారు. ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్పక్కల్లా. రేపు 13వ తారీఖు ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగిన విధంగా గుణపడని చెప్తారు. వాళ్ళకి రాయదాడి ఘటనకు సంబంధించి ఆ కేసులో దుర్గారావు అతనేం తప్పు చేయలేదు, విడిచిపెట్టారు. ఏం జరుగుతుంది అనుకున్నారు అసలు? సార్, ఒకటైతే వాస్తవం, ఇది పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం పరిశీలిస్తుంది. పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా స్పందించాలి. స్పందించి ఏ విధంగా అయితే ఆధారాలు దొరుకుతున్నాయో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఒక ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చిన్న స్థాయిలో ఉంటారని చెప్పని ఎవరు భావించాల్సిన పరిస్థితి లేదు. ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని 100% పట్టుకుంటుంది. తప్పకుండా నిజం నెగ్గు తేలుతుంది మాత్రం నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంటెలిజెన్స్ డీజీని, అదేవిధంగా విజయవాడ సిపిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సరిగా భద్రతాపరమైన లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిందని ఒక సార్, ఒకటి వాస్తవం సార్, చంద్రబాబుకి వ్యవస్థలు మెయింటైన్ చేయడం చాలా వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా చేయగలుగుతాడు. నేను అనుకునేది ఒకటి, అధికారులని ట్రాన్స్ఫర్ చేసిన మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. ఆయన అధికారులను నమ్ముకోను లేకపోతే వేరే దిక్కుమాల రాజకీయాలు చేద్దాం ఆలోచన ఎప్పుడు ఉండదు. ప్రజలకి మంచి చేస్తే వెళ్తాం, ప్రజలకు మంచి చేస్తే నాకు ఓటేస్తారని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి వీటన్నిటికీ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఊరికే వాళ్ళ పచ్చ మీడియాలో సునకానందం పొందుతున్నారు. ఎవరైనా కానీ రాష్ట్రం మొత్తం ఆఫీసులు మార్చుకోమని మాకేం ఇబ్బంది. ఎవరైనా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు పెట్టుకోమను. మేము ఎలక్షన్స్లో ఓటు అడుగుతాము, మాకు ఓటేస్తారు అంతే తప్ప ఈ యొక్క ట్రాన్స్ఫర్లకు గేమ్స్వర్లకి ఎవరు కూడా బెదరడానికి మాత్రం నేను చెల్లిపరచుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్కి ఎవరు భయపడరని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఎవరు చేశారనేది పోలీసు విచారణ తేలుతుందని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్కి సంబంధించి సెంట్రల్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా కేసీఆర్ నానిని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని చెప్తున్నారు. పూర్తిగా అధికారుల బదిలీకి సంబంధించి చంద్రబాబు ఎవరినైనా మ్యానిపులేట్ చేసే సత్తా ఉంది కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు. కానీ ప్రజలు మాత్రం ఇదంతా గమనిస్తున్నారు. సరైన వారికి సరైన విధంగా బుద్ధి చెప్తారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ నుండి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.